ఆమెకెళ్ళి ప్రపోజ్ చేయి. రే మీనా రా. ఎల్లరా తొందరగా. ఓకే మేడం. హలో, ఇదేంటే నేను నీకు సింపుల్గా ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసినట్టు కాదు, అచ్చమైన తెలుగులో నువ్వంటే నాకు చాలా ఇష్టమని స్పష్టంగా చెప్పాలి. అర్థమైందా? అరే మీనాకు తెలుగు రాదు కదరా. అది వాళ్ళకి తెలియదు. ఎల్లరా. ఓకే మేడం. రే రే రే, ఎక్కడికి రండి. హాయ్ మీనా. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో 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 నో, అంత సీరియస్గా తీసుకోకు. అంటే సీనియర్స్ ప్రపోజ్ చేయమన్నారని చేశాను. ఐ స్వేర్, నిజంగా. కావాలంటే చూడు, అదిగో. అరే రే చూడేస్తున్నాడు. పదండ్రా పదండ్రా రే. అరే లేదరా. నిజంగా. మీనా మీనా. రే అందరూ వస్తున్నారు కానీ ఈ అమ్మాయి ఎక్కడ ఉందిరా? హాయ్. హాయ్. నీ పేరేంటి? కాయ్. రే అదేదో కాయ అంటుందిరా. వెళ్దాం పదరా. నేమ్ నేమ్ దేవ్యాని ఆశ్లేష మీనాకుమారి. ఇదేంటి దీని పేరు అడిగితే ఇంట్లో వాళ్ళందరి పేరు చెప్పింది? రేపు కొంచెం త్వరగా రావా? मला తెలుగు మాహిత్ నహీ. అర్థం కాలే. ఐ డోంట్ నో తెలుగు. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఓ టుమారో యూ ఫాస్ట్గా కమ్. ఓకే. దానికి తెలుగు రాదు. నీకు తెలుగు తప్పితే ఇంకేమీ రాదు. ఎక్కువ లాక్కు తగ్గిపోద్ది. అంతే అంటావా? తమరి కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని తెలిసిందేగా. సరే, లెట్స్ మీట్ టుమారో. నో నో, విల్ మీట్ టుమారో. No, 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 no. We should meet tomorrow. ఓకే బాయ్. మావా పిల్ల ఫ్లాట్. ఎయ్ మామా. మీనా, అది ఎస్. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను మీనా, కానీ కుదరలేదు. చూస్తూ చూస్తూ 1 year గడిచిపోయింది. అన్నిట్లో తొందరపడి నేను ఈ విషయంలో లేట్ చేస్తా అనుకోలేదు. ఇప్పటికీ చెప్పకపోతే చాలా కష్టమైపోతుంది మీనా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం మీనా. నీకు ఈ విషయం ఎలా చెప్పాలనే ఆలోచన మిగిలిన అన్ని ఆలోచనలు చంపేస్తుంది. నాకు మళ్ళీ ఇంత టైం దొరుకుతుందో లేదో కూడా తెలీదు. దొరికినా ఇంత క్లారిటీగా చెప్తాను లేదో కూడా తెలియదు మీనా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఐ డోంట్ నో తెలుగు. కెన్ యూ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఓహ్ ఊరుకో మీనా, నీకు తెలుగు రాదని తెలుసు, కానీ నీకు తెలుగు అర్థమవుతుందని కూడా నాకు తెలుసు. నువ్వు కావాలని చెప్తున్నావు కదా. మీనా, నీనా ఏంటి మీనా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? సరే ఇదంతా కాదు,
నేనంటే నీకు ఇష్టమా కాదా? వెతికావా? వెతికాను రా. ఎరా కాలేజ్ అంతా ఎతికావా? కాలేజ్ మొత్తం వెతికాను. క్లాసులు, క్యాంటీన్లు. క్లాసులు, క్యాంటీన్లు కూడా వెతికాను. ల్యాబ్లు, లైబ్రరీలు. అది కూడా వెతికాను రా. మరి మన క్లాసులో? మన క్లాస్ ఏంట్రా? హాయ్ మీనా. మీనా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే, వెంట పడుతున్నానని పొగరు కదా? నా వెంట పడమని నేను అడిగానా? ఏంటి అలా చూస్తున్నావు? పర్లేదు, తెలుగులో బాగానే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. పర్లేదు, ఇంకొన్ని రోజులు వెంట పడినా తప్పులేదు. నాకేం అర్థం కాలేదు. మీనా హాయ్. ఏంటి పట్టించుకోకుండా వచ్చేస్తున్నావు? ఈ రోజు కూడా అంత మ్యాథ్స్ కోపం క్లాస్ దేనికి మీనా? కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేనేం చేశానని మాట్లాడవా? సరే పద, టైం అయింది, క్లాస్కి వెళ్దాం. మీనా, మీనా. సారీ, నా వల్లే కదా గొడవ. హే, నీ వల్ల ఏం కాదులే, నువ్వు అస్సలు అలా అనుకోకు. అది కాదు, ఆ రోజు ఇట్స్ ఓకే, నువ్వు కాదని చెప్తున్నాగా, చిల్. నువ్వు కూడా ఈ కాలేజ్కి వస్తావని అస్సలు అనుకోలేదు. నేను అసలు కాలేజీలో జాయిన్ అవుతాననే అనుకోలేదు. నువ్వు కొంచెం కూడా మారలేదు ఆర్కి. కానీ నువ్వు మారిపోయావుగా. ఐ మీన్ లుక్స్ అండ్ తెలుగులో కూడా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు. మీనా, నిన్నొకటి అడుగుతాను, చెప్పను అనుకుండా చెప్పాలి. యా షూర్. నేను నీకు ఇంజనీరింగ్ ఫస్ట్ డేలో చెప్పినట్టే ఇంటర్లో లాస్ట్ డే కూడా చెప్పాను. మరి ఆ తర్వాత రెస్పాన్సే లేదు. ఏం చెప్పావు? ఏయ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆ రోజు చేసినట్టు మళ్ళీ చేయకు. మళ్ళీ మళ్ళీ వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏముంది, ఓ 25 మందిని కన్నాం అనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, ఈ ఫ్యూచర్ ప్లానింగ్లు, ఫర్నిచర్ మేకింగ్లు నా వల్ల కాదు. ఏదో అలా ఫ్లోలో ఫాలో అయిపోతాం. అదే ఫ్లోలో ఫాలో అయిపోతాను అని అంటున్నా. అవును ఆర్కే, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అసలు నేను మర్చిపోతేనేగా.
మొదట క్యాబిన్కి వెళ్దాం. నువ్వు కొంచెం దూరంగా ఉంటావా? ఏ కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. రై, నీకు ఈ మధ్య చాలా ఎక్కువైందిరా. కొంప తీసి పాతశాలని బయటికి తెస్తావా ఏంటి? నా మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు లేకపోతే అసలు ఈ జాబే లేదు. అందుకే నా కాన్సన్ట్రేషన్ కూడా మారట్లేదు. దొరకవు కదరా నువ్వు. వదినా 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 ఈ అమ్మాయి ఇంటి ఇక్కడ. వదినా ఎందుకే పొద్దున్నే అరుస్తున్నావు? అమ్మనికి దిమ్మంది. సరే ఇటు. ఏంటి అలా చూస్తున్నావు? వాడు నా తమ్ముడు. పెళ్లి ఫొటోస్లో చూసి ఉంటావుగా, గుర్తుపట్టలేదా? హాయ్. హాయ్. తన పేరు సత్యారా, మన పక్కింట్లో ఉంటుంది. ఓహ్, వాళ్ళ ఇంట్లో కన్నా మన ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. సరే మీరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకుని వస్తాను. వద్దు, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే సాయంత్రం త్వరగా వచ్చేసే. ఆల్ ది బెస్ట్. అవును, మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓ, పొల్యూషన్ బాపతా. ఆ? అంటే అక్కడ పొల్యూషన్ తప్ప ఏమి ఉండదు కదా అంటున్నా. పొలాలు ఉండే చోట పాములు, పొల్యూషన్ ఉండే చోట ఉద్యోగాలు ఉండడం కామనే కదండి. అవునులే. అవును, మీరెక్కడికి? ఎగ్జామ్ కదా? అవును. ఇంకెంత టైం ఉంది? 11 o'clockకి ఇంకా 1 hour ఉంది. ఓ, మరి బాగా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అవ్వడమా? నేను కాలేజ్ టాపర్ తెలుసా. ఏం చేసినా మినిమం సెట్ చేస్తా. అందుకే అందరు నన్ను సెట్టింగ్ సత్య అంటారు. అయితే మీరు సెట్టింగ్స్ అయి బాగా చేస్తారనమాట. అవును, నా పేరు చెప్పాను, మీ పేరు చెప్పలేదు. ఆర్కే. అంటే రామకృష్ణ. ఓ, రాముని కృష్ణుని మిక్స్ చేస్తూ మీరనమాట. ఏం లేదు, అదిగో నా కాలేజ్ అక్క. బాయ్, బాగా రాయ్. చెప్పాను కదా, ప్లానింగ్లో ముందుంటానని. ఓయ్ సత్య, అంటే నీ సెట్టింగ్స్ అన్నీ రోడ్డు పాలయ్యాయి. అంటే ఇవి నావి కావు, నా ఫ్రెండ్స్వి. ఓ, నేను అడగలేదే. హాయ్ రామ్. హాయ్. ఎంత అందంగా ఉందంట్రా బాబు. రే రెడీయా, వెళ్దామా? రెడీ అక్క. వచ్చేసావా? వెళ్దాం పదా. హా, సరే మీరు వెళ్తుండండి, కొబ్బరికాయ తీసుకుని వచ్చేస్తాను. ఓకే అక్క. రోడ్డు తెలుసు కదా? నాకు తెలుసు. రామ్ రామ్ రామ్, నేను డ్రైవ్ చేస్తాను. నీకు బైక్ వచ్చా? వాట్ ఆర్ యూ టాకింగ్? దిగు. షూర్. దిగు. షూర్ కదా? ఎక్కు. పక్కా కదా? ఎక్కు రామ్. వెళ్దామా? సరే.
అవును నేనేమన్నా ఎక్కువ మాట్లాడానా? అలా ఏం లేదు. అయినా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కదా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయితే చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక చిన్న డౌట్. అడుగు. ఇప్పుడు నాకు ఎవరైనా నచ్చారు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎవరికి ఎవరు చెప్పాలనుకుంటున్నారు? అబ్బా చెప్పు రామ్. అందరూ ఎలా చెప్తారో తెలియదు, కానీ నేను మాత్రం తనకి అర్థం అవడం కోసం అర్థమయ్యేలా చెప్పేవాడిని. కానీ తనకు అర్థమయ్యేది కాదు. నాకు అర్థం కాలేదు రామ్. ఏం లేదు సత్య, సింపుల్గా ఎదుటి వాళ్ళకి మనం ఇష్టపడుతున్నామని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి, అంతే. అంతేనా? మ్మ్. అనుకున్నంత ఈజీ ఏం కాదు, అలాగని ఆగిపోయేంత కష్టం కూడా కాదు. కానీ చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడిపోతాం. భలే చెప్పావు రామ్. సత్య, ఆ? ఇందాకెందుకు అలా అడిగావు? అంటే నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. ఓ అవునా? ఎవరతను? వదిన పిలుస్తుంది. నువ్వే అన్నావు కదా ఇష్టాన్ని తెలిసేలా చెప్పాలని. నాకు ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు రామ్. ఐ లవ్ యూ రామ్. నేను చూసిన ఫస్ట్ టైం నాకేదో కొత్తగా అనిపించింది. ఆ తర్వాత నీ గురించి తెలుసుకునే ప్రతి విషయం నాకు నేను ఇంకా దగ్గరగా చేసింది. నీ నుండి ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా నా వల్ల అవ్వట్లేదు. అవ్వదు కూడా. వెంటనే చెప్పాలనేం లేదు. నేను వినలేంది చెప్పలేవనే నమ్మకంతో వెళ్తున్నా. సత్య, అబ్బో వెంటనే లిఫ్ట్ చేసావే. మరి నీకోసం వెయిట్ చేస్తున్నా కదా. నిజమా? నిజమే. ఇందుకో మిస్డ్ కాల్ వస్తే నువ్వు అనుకుని కాల్ చేసా, కానీ వేరే అమ్మాయి మాట్లాడింది. ఎవరా అమ్మాయి? ఎవరైతేనేం నువ్వు కాదు కదా. అరే చెప్పు, ఎవరా అమ్మాయి? తెలీదు. నువ్వు కాదు కదా అని చెప్పి ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతున్నా ఫోన్ పెట్టేశా. అవునా? ఏం చెప్తుంది? మీ అకౌంట్లో సరైన బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేసుకోండి అని చెప్తుంది. నువ్వు చాలా పెద్ద ఖతర్నాక్ తెలుసా? నేను కనిపిస్తాను, నువ్వు కనిపించవు, అంతే. ఆహా. ఎవర్రా అమ్మాయి? ఫైనలీ నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి.